వరల్డ్ స్ట్రోక్ డే లేదా ప్రపంచ పక్షవాత దినోత్సవం అని అనుకోవచ్చు తెలుగులో. ఈ వరల్డ్ స్ట్రోక్ డే అక్టోబర్ 29th జరుపుకుంటున్నాం. ఈ వరల్డ్ స్ట్రోక్ డే సందర్భంగా మనము స్ట్రోక్ లేదా పెరాలసిస్ పక్షవాతం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. పక్షవాతం లేదా బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఒకవైపు బాడీ పార్ట్స్ పనిచేయకుండా పోవడాన్ని జనరల్గా మనం పక్షవాతం అంటాం. కాలు చేయి లేదా పక్షవాతం పనిచేయకపోవడము, లేదంటే మూతి పక్కకు పోవడం, స్పీచ్ తేడా రావడం, వీటన్నిటిని కూడా మనం పక్షవాతం కింద పరిగణిస్తాం. పక్షవాతం వచ్చినప్పుడు ఏం చేయాలి అనేది చాలా ముఖ్యమైన విషయం. ఎంత తొందరగా మనం రెస్పాండ్ అయ్యి ఎంత తొందరగా మనం హాస్పిటల్కి రీచ్ అవ్వగలిగితే అంత ఇంప్రూవ్మెంట్ అనేది మనం ఫాస్ట్గా చూస్తాం పక్షవాతం పేషెంట్స్లో. పక్షవాతం అనేది ముఖ్యంగా 2 రకాలు ఉంటుంది. ఒకటి హెమరేజిక్ స్ట్రోక్, రెండవది ఇస్కిమిక్ స్ట్రోక్ అని రెండు రకాల మెయిన్ టైప్స్ ఆఫ్ స్ట్రోక్స్ ఉంటాయి. అందులో హెమరేజిక్ స్ట్రోక్స్ అంటే రక్తనాళము బ్రెయిన్లో రప్చర్ అయ్యి బ్లీడింగ్ అవ్వడాన్ని మనం హెమరేజిక్ స్ట్రోక్ అంటాం. రెండవది ఇస్కిమిక్ స్ట్రోక్ అంటే రక్తనాళం లోపల రక్తము క్లాట్ అయ్యి థ్రాంబస్ ఫామ్ అయ్యి ఒక ముద్దలాగా రక్తము ఫ్లో లేదంటే బ్లడ్ ఫ్లోని బ్లాక్ చేస్తూ రక్త సరఫరా ఆగిపివేస్తే లేదంటే ఆగిపోతే వచ్చే స్ట్రోక్ని మనం ఇస్కిమిక్ స్ట్రోక్ అంటాం. ఈ హెమరేజిక్ స్ట్రోక్ ఆర్ బ్లీడింగ్ అవ్వడం వల్ల వచ్చే స్ట్రోక్ని మనము మేజర్గా ట్రీట్మెంట్ ఇమీడియట్గా ఏం చేయలేము. అది లాంగ్ టర్మ్లో తగ్గుతుంది. ఒకవేళ మ్యాసివ్ బ్లీడ్ అయ్యి మనకి ప్రెషర్ ఎఫెక్ట్ వస్తే దాన్ని సర్జరీ ద్వారా తగ్గించే ప్రయత్నం చేస్తాం. కానీ ముఖ్యమైన అదర్ టైప్ ఆఫ్ స్ట్రోక్ ఆర్ ఇస్కిమిక్ స్ట్రోక్ రక్తనాళం బ్లాక్ అయితే వచ్చే పక్షవాతాన్ని మనం ఇస్కిమిక్ స్ట్రోక్ని చాలా రకాలైన ట్రీట్మెంట్ ఇచ్చి వెంటనే మనము తగ్గించవచ్చు. అందులో ముఖ్యమైనది రక్తనాళం బ్లాక్ అయినప్పుడు రక్తనాళం లోపల ఉన్న ఈ థ్రాంబస్ని ఏదంటే రక్తం ముద్దని కరిగించడానికి మనము థ్రాంబోలైటిక్ ఇంజెక్షన్స్ ఇస్తామన్నమాట. ఈ ఇంజెక్షను మనము 4.5 hours నుంచి 6 hours లోపల హాస్పిటల్ అంటే ఒకవేళ సిమ్టమ్ వచ్చిన ఇమ్మీడియట్లీ అంటే వితిన్ 3 to 6 hours లోపల మన పేషెంట్ హాస్పిటల్కి రీచ్ అవ్వగలిగితే మనం ఈ ఇంజెక్షన్ ఇచ్చి ఇమ్మీడియట్గా పేషెంట్ని మనం రికవరీ చేయవచ్చు. అందుకనే ఈ స్ట్రోక్లోని ముఖ్యమైన సిమ్టమ్స్ని తెలుసుకుని ఉండడం చాలా ముఖ్యమైనది. ఆ సిమ్టమ్స్ ఏంటంటే ఒక నిమోనిక్ ద్వారా మనం చెప్పబడతాం. అవి బీ ఫాస్ట్ అంటాం. బీ ఫాస్ట్. బీ అంటే బ్యాలెన్స్ లేకపోవడము. బ్యాలెన్స్ లేకపోవడం అంటే నడిచేటప్పుడు తూలడం, ఒక పక్కకి విరిగిపోవడము. ఈ అంటే ఐసైట్ తగ్గడము లేదంటే బ్లరింగ్ ఆఫ్ విజన్ రావడాన్ని ఈ కింద చెప్పుకుంటాం. ఎఫ్ మీన్స్ ఫేస్ డీవియేషన్, ఫేస్ మూతి ఒక పక్కకు పోవడము లేదంటే ఎఫ్ అంటాము. ఏ మీన్స్ ఆర్మ్ డ్రాప్. ఆర్మ్ అంటే ఒక చెయ్యి కిందకి డ్రాప్ అయిపోవడాన్ని ఏ. ఎస్ మీన్స్ స్పీచ్, స్లర్రింగ్ ఆఫ్ స్పీచ్ లేదంటే మనము స్పీచ్ అనేది అసలు లేకపోవడము ఎస్. లాస్ట్ది టీ, ముఖ్యమైనది టీ అంటే ఏంటంటే టైం. ఎంత తొందరగా మనం హాస్పిటల్కి రీచ్ అవ్వగలిగితే పేషెంట్ ఎంత టైం లోపల వీలైనంత తొందరగా పేషెంట్ హాస్పిటల్కి రీచ్ అవ్వగలిగితే మనం ఇమీడియట్గా మనం కొన్ని టెస్టులు చేసి ఎంఆర్ఐ లేదా సిటీ స్కాన్ చేసి మనము రక్తనాళం రప్చర్ లేదు, బ్లీడింగ్ లేదు అని తెలుసుకుని వెంటనే రక్తనాళం బ్లాక్ ఉందని తెలుసుకుని వెంటనే ఈ ఇంజెక్షన్ ఇస్తే పేషెంట్ ఆల్మోస్ట్ నియర్ నార్మల్గా రికవర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అందుకని స్ట్రోక్ వచ్చినప్పుడు మనము ఈ ముఖ్యమైన సిమ్టమ్స్ని మనము తెలుసుకుని ఉండాలి, అవేర్నెస్ ఉండాలి అందరికీ, పబ్లిక్ అందరికీ. సో ఈ బీ ఫాస్ట్ అనే నిమోనిక్ని మనము గుర్తుపెట్టుకొని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఈ సిమ్టమ్స్ వస్తేనే పేషెంట్ మనము హాస్పిటల్కి రెఫర్ చేయడము లేదంటే దగ్గరున్న క్లినిక్కి వెళ్ళి ఈ సిటీ స్కాన్ చేసుకుని మనము బ్లీడింగ్ లేదని తెలుసుకుంటే ఈ థ్రాంబోలైటిక్ ఇంజెక్షన్ ద్వారా మనం వెంటనే తగ్గించవచ్చు. ఇంతకుముందులాగా కాకుండా స్ట్రోక్కి ఇప్పుడు మనకి ఈ ఇంజెక్షన్ ట్రీట్మెంటే కాకుండా మనము 6 hours తర్వాత కూడా 6 నుంచి 24 hours తర్వాత కూడా ఈ రక్తనాళాలు బ్లాక్ ఉంటే కొన్ని వైర్ల ద్వారా ఇంటర్వెన్షనల్ రేడియాలజీ ట్రీట్మెంట్ ద్వారా మనము గైడ్ వైర్ ద్వారా మనం థ్రాంబస్ అంటే క్లాట్ ఉన్న భాగానికి వెళ్ళి ఆ క్లాట్ని సక్ చేసి తీసేసి చాలా ఇంప్రూవ్మెంట్ చేసే సందర్భాలు ఉంటాయి. సో స్ట్రోక్ వచ్చినప్పుడు మనం అందరం గమనించవలసిందంటే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మనం హాస్పిటల్కి రీచ్ అవ్వాలి. Be aware of this mnemonic. We all should be fast and be knowing, be fast.